విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత చక్రధల్వార్ సన్నిధి, తర్వాత రామానుజుల సన్నిధి, శేషనాయర్ మండపము, 1000 పిల్లర్ మండపము, ఆ తర్వాత ఈస్ట్ గోపురం యొక్క హిస్టరీని తెలుసుకొని వ్యూ పాయింట్కి వెళ్ళేసి ఆలయం యొక్క టోటల్ వ్యూ పాయింట్ గోపురాలని మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇది శ్రీరంగం పార్ట్ 2 వీడియో. సో వీడియో లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా చేస్తున్నాను. సో పార్ట్ 1లో నేను టెంపుల్ హిస్టరీ మొత్తాన్ని సౌత్ గోపురం నుండి 5th గోపురం వరకు ఆలయ పరిసరాలన్నింటినీ చూపెట్టుకుంటూ వచ్చేసి తర్వాత నార్త్ సైడ్ ఉన్న ఉపాలయాలని, గరుడ మందిరాన్ని, తర్వాత తాయారు సన్నిధిని చూసి తర్వాత చక్రధల్వార్ సన్నిధికి వచ్చేసి హోటల్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ 5:30కి వచ్చేసి డైరెక్ట్గా శ్రీ రంగనాథ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాను. సో వెళ్ళిన తర్వాత మిగతా ఆలయాల్ని చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా మార్నింగ్ 4:30 AM అయింది. సో అప్పటికే క్యూ లైన్ స్టార్ట్ అయిపోయిందంట. సో మనం సౌత్ రాజగోపురం నుండి స్టార్ట్ అయ్యి 4th గోపురం దగ్గర, రంగరంగ గోపురం దగ్గర మనకి క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇది 2nd గోపురం. ఇక్కడ మనకు కనిపించేది 3rd గోపురము. సో ఇది దాటుకున్నాక రంగరంగ గోపురము, 4th గోపురము, ఇది 4th వన్. సో ఇక్కడ క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ 4:30కి నేను ఇక్కడికైతే రీచ్ అయ్యాను. సో బట్ అప్పటికే టైమింగ్స్ చూడండి, అక్కడ 4 డిఫరెంట్ స్లాట్స్ మనకి కనబడతాయి. సో అప్పటికే పెద్ద క్యూ లైన్ అనేది ఉంది. ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళి లెఫ్ట్ సైడ్ చాలా దూరం వరకు లైన్ అయితే ఉంది. సో మేము అక్కడ వెళ్ళి లైన్లో నిల్చున్నాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సో కొందరు ఆటో వాళ్ళు వచ్చేసి లైన్లో ఉన్న వాళ్ళని సో నార్త్ గోపురం సైడ్ తీసుకెళ్తాము, అక్కడ తొందర దర్శనం అవుతుంది అని చెప్పేసి అంటారు. సో బట్ ప్లీజ్ మీరు అలా వెళ్ళొద్దు. ఆటో వాళ్ళకి డబ్బులు కావాలని చెప్పేసి వచ్చేసి ఒక 5-6 మెంబర్స్ని ఎక్కించుకొని నార్త్ గోపురం దగ్గర డ్రాప్ చేస్తున్నారు. అక్కడ నుంచి కూడా వే అనేది ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే, సో ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి సో 4th గోపురం నుండి మాకు 5:30కి లోపలికి అలో చేశారు. ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత. కాకపోతే దర్శనం అయితే 6:30కి స్టార్ట్ అవుతుంది. క్యూ లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది లోపలికి. సో ఈ 4th గోపురం లోపలికి వెళ్ళగానే రంగవిలాస మండపం నుండి ఇలా మేము క్యూ లైన్లో ముందుకు వెళ్ళాము. సో ఒక ఏనుగు మనకి ఎర్లీ మార్నింగ్ దర్శనం ఉన్న వాళ్ళకి ఇది వ్యూ చాలా బాగుంటుంది. సో ఆయన అయితే వీడియో దగ్గర ఉన్నప్పుడు తీయలేదు. సో అందరికీ వద్దు అని చెప్తున్నాడు, అందుకని చెప్పేసి దగ్గర నుంచి కవర్ చేయలేదు. సో రంగవిలాస్ మండపం నుండి 5th గోపురం లోపలికి వస్తే మనకు ఇక్కడ గరుడ సన్నిధి నుండి 6th గోపురం దగ్గరికి క్యూ లైన్లోకి వెళ్తాము. సో ఇక్కడే మనకి క్యూ లైన్ అనేది 2 వేస్గా డివైడ్ అవుతుంది. ఫ్రీ దర్శనం ఒకటి, 100 రూపీస్ టికెట్ ఒకటి. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా రష్ ఉంది. ఆల్మోస్ట్ 2 అవర్స్ పైన మేము ఈ లైన్లో ఉన్నాము. ఇది గర్భాలయం ముందు. సో ఇక్కడ నుండి మనము రైట్ సైడ్ నుండి అట్లా లోపలికి మనకి గర్భగుడిలోకి పంపిస్తారు. దర్శనం అయిన తర్వాత విమాన గోపురాన్ని చూడడానికి మనము గర్భగుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక మండపం ఉంటుంది.
ఆ మండపం నుండి మనకు విమాన గోపురం వ్యూ అయితే ఇలా కనబడుతుంది. సో ఇది మొత్తము గోల్డ్తో చేసింది విమాన గోపురం. చూడండి ఎంత బాగుందో. సో దర్శనం అయితే అయిపోయిందండి. అప్పటికే 8:30 అయింది టైము బయటకు వచ్చేలోకు. సో ఇక్కడ నుండి దర్శనం అయ్యాక తాయారు సన్నిధికి వెళ్ళి అక్కడ మనకు ప్రసాదం ఉంటుంది. ఎందుకంటే తాయారు సన్నిధి నిన్ననే దర్శించుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళేసి ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదం అయితే చాలా బాగుందండి, లడ్డు. సో మిస్ అవ్వద్దు. అక్కడ ప్రసాదం తీసుకొని మళ్ళీ 5th గోపురం చక్రతల్వార్ సన్నిధికి అయితే వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ చక్రతల్వార్ సన్నిధి ఉంటుంది. రైట్ సైడ్ మనకి రామాంజుల సన్నిధి, 1000 పిల్లర్ మండపం, శేషరాయన్ మండపము అండ్ ఈస్ట్ గేట్ అనేది ఈస్ట్ గోపురం అనేది వస్తాయి. సో చూద్దాం. ఇదే చక్రతల్వార్ సన్నిధి. కెమెరా అలో చేయలేదండి లోపలికి. సో ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది చక్రతల్వార్ సన్నిధి. సో అక్కడ నుండి మనం స్ట్రైట్గా నడుచుకొని వస్తే లెఫ్ట్ సైడ్ మనకు రామానుజుల సన్నిధి. ఇది శ్రీ రామానుజుల వారి సన్నిధి అండి. సో ఇక్కడ మనకు శ్రీ రామానుజుల వారి పార్థివ శరీరం అనేది పద్మాసనంలో చాలా సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ 850-860 ఇయర్స్ నుంచి అలాగే ఉంది. రోజు ఆయనకి ప్రత్యేక లేపనాలతో పూజలు చేయడం వల్ల మనకు ఎరుపు రంగులో శరీరం అనేది కనిపిస్తుంది. అచ్చం విగ్రహం లాగే ఉంటుంది, కానీ అది విగ్రహం కాదు, ఆయన దేహము. సో మీరు శ్రీరంగం వస్తే మాత్రం ఈ టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోవద్దు. సో అదైన తర్వాత ఇది లోకపిల్లైచారి సన్నిధి. ఈయన ఒక ఆల్వార్. సో మనము ఈస్ట్ గోపురం యొక్క హిస్టరీ చెప్పుకున్నప్పుడు ఈ ఆల్వార్కి ఈస్ట్ గోపురానికి మనకి లింకప్ ఉంటుంది. అప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించేది శేషరాయన్ మండపము. అక్కడికే వెళ్తున్నాము. సో శేషరాయన్ మండపం నుంచి మనకు ఈస్ట్ గోపురం అనేది వైట్ కలర్లో కనబడుతుంది. ఇదే వెల్లాయి గోపురం అంటారు. వెల్లాయి అంటే తమిళ్లో తెలుపు రంగు, వెల్లాయి గోపురం. దీని ముందే మనకి 1000 పిల్లర్ మండపం కూడా ఇక్కడ ఉంటాయి. 3 ఒకే ప్లేస్లో ఉంటాయి. సో ఈ శేషరాయన్ మండపం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. ఇది చాలా ప్రత్యేకమైంది. చూడండి, ఇట్లా మొత్తము 8 పిల్లర్స్ నార్త్ ఫేసింగ్లో ఉంటాయి. టోటల్ సింగిల్ స్టోన్ పైన ఉన్న స్తంభాలు ఇవి. రైట్ సైడ్లో ఉన్నవేమో గుర్రం పైన స్వారీ చేస్తూ యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఏమో 4 పిల్లర్స్ యాలి పైన స్వారీ చేస్తూ యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటాయి. ఈ శేషరాయన్ మండపం అనేది నాయకరాజుల పాలనలో నిర్మించారు. ఇది నార్త్ ఫేసింగ్ ఉండి ప్రతి స్తంభం పైన డిఫరెంట్ శిల్పాలు అనేవి చెక్కి ఉంటాయి. ఇక్కడ చూడండి, లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. అండ్ ఇక్కడ మహిళల్ని కూడా చూడొచ్చు, గుర్రం పైన ఎక్కేసి యుద్ధం చేస్తున్నట్టుగా. ఒక డిఫరెంట్ వెపన్ ఉంటుంది వాళ్ళ చేతిలో. ఇక్కడ చూడండి, జడ ఎంత అందంగా చెక్కారో శిల్పాలని. సో అప్పుడే ఉమెన్స్ యుద్ధాలలో కూడా పార్టిసిపేట్ చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళని చాలా తక్కువ, అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు వాళ్ళు అన్నిట్లో ముందున్నారని చెప్తారు, కానీ దట్స్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా ఎప్పటి నుంచో వాళ్ళు అన్నిట్లో అన్ని రంగాల్లో ఉన్నట్టుగా మనం ఈ శిల్పాలను చూసి చెప్పొచ్చు. సాగర మదనము, ఆ ఇతివృత్తాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. సో అట్లాగే రాముని పట్టాభిషేకము, ఇది రాముని పట్టాభిషేకము. సో ఇట్లా చాలా ఇతివృత్తాలని మనం ఈ ఫ్రంట్ 8 స్తంభాలపైన, రాతి స్తంభాలపైన మనం చూడొచ్చు. లక్ష్మీ నరసింహస్వామి, శ్రీకృష్ణుడు, హనుమాన్, ఇట్లా చాలా ఇతివృత్తాలు అనేది ఈ శిల్పాల రూపంలో మనకి చెక్కారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత టైం స్పెండ్ చేసినా చాలా తక్కువే. బికాజ్ ఎందుకంటే ఇటువంటి ఆర్కిటెక్చర్ మనకి ఇండియాలో ఎక్కడా కనిపించదు. ఎటువంటి టెంపుల్లో కూడా మనం చూడము. ఒక్కో శిల్పం ఒక అద్భుతము. ఇక్కడ చూడడానికి చాలా యూనిక్గా
అప్పట్లో జరిగే యుద్ధ సన్నివేశాలను కళ్ళకు కట్టినట్టుగా మనకి చూపెట్టారు ఇక్కడ ఈ రాతి స్తంభాల పైన. ఆ గుర్రానికి కట్టిన ఆ తాళ్ళు కానీ దానిపైన ఉన్న డిజైన్ కానీ చూడండి, అసలు ఎంత చెప్పినా తక్కువే. ఫ్రెండ్స్, ఇప్పుడు శేషరాయన్ మండపం ముందే మనకి 1000 పిల్లర్ మండపం అనేది ఉంటుంది. ఇది శిథిలావస్థలో ఉన్నట్టుంది, ఎవరిని అలో చేయట్లేదు. జస్ట్ ఒక వీడియో తీసుకొని వచ్చేసాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈస్ట్ గోపురం యొక్క హిస్టరీ తెలుసుకుందాం. ఇది ఎందుకు తెలుపు రంగులో ఉంటుంది అనేది. సో దీని వెనకాల ఒక ట్రూ అండ్ సాడ్ స్టోరీ, రియల్ స్టోరీ ఉందండి. సో 13th సెంచరీలో ఢిల్లీ సుల్తాన్లు ఈ ఆలయం పైకి దండయాత్రకు వస్తారు బంగారం నిధిని దోచుకోవడానికి. ఈ శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశిలో 22 రోజుల పాటు బిగ్ ఫెస్టివల్ లేదా తిరుకోలం అనే ఉత్సవం ఉంటుంది. ఈ ఉత్సవంలో భాగంగా 10వ రోజు నచ్చియార్ తిరుకోలం అని ఉంటుంది. దీన్ని మోహిని అలంకారం అని కూడా అంటారు. సో ఈ ఉత్సవ ఊరేగింపులో ఒక విగ్రహాన్ని వాడతారు, అది నంపెరుమల్ విగ్రహము అని అంటారు. ఇది స్వచ్ఛమైన బంగారంతో చేసిన చాలా విలువైన మరి ప్రత్యేకమైన విగ్రహము. అప్పటికే 12,000 మంది గుడిని కాపాడడానికి ప్రయత్నం చేసిన వైష్ణవ భక్తులను ఢిల్లీ సుల్తాన్లు చంపేస్తారు. దాడి గురించి ముందే తెలిసిన ఆచార్య లోకపిల్లైచారి ఈ నంపెరుమల్ అనే స్వామివారి విగ్రహాన్ని తీసుకుని మదురైకి వేరే దారి గుండా వెళ్తాడు. అప్పుడు వెల్లాయి అనే దేవదాసి మహిళ ఢిల్లీ సుల్తాన్ల సైన్యాధిపతి దృష్టి మరల్చడానికి ఆయన ముందు గంటల తరబడి నాట్యం చేస్తూ సైన్యాధిపతికి విగ్రహం ఆచూకీ చూపిస్తానని చెప్పేసి గోపురంపైకి తీసుకెళ్లి తోసేసి చంపేస్తుంది. తర్వాత సైన్యానికి దొరికితే చంపేస్తారని తను కూడా ఆ గోపురంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అలా తను ఈ నంపెరుమల్ విగ్రహాన్ని కాపాడడానికి చేసిన త్యాగానికి గుర్తుగాను విజయనగర రాజైనటువంటి కెంపన ఈ గోపురానికి వెల్లాయి గోపురం అని చెప్పేసి పేరు పెట్టారు. అప్పటి నుండి ఇది తెలుపు రంగులో వెల్లాయి గోపురంగా పిలువబడుతుంది. ఈ లోకపిల్లాయిచారి ఆల్వార్కి రామానుజుల సన్నిధి పక్కన ఆలయాన్ని కట్టించారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ నుండి అయితే 4th గోపురం దగ్గర ఉన్న రంగవిలాస్ మండపానికి అయితే వెళ్ళిపోదాము. అక్కడ నుండి వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. 50 రూపీస్ టికెట్ వ్యూ పాయింట్ చూడడానికి. అదే ఈ శ్రీరంగం టెంపుల్ యొక్క మొత్తం 21 గోపురాలు చూడడానికి మనం పైకి వెళ్దాము. నేనైతే టికెట్ తీసుకొని సో ఈ వే ద్వారా ఇట్లా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్కి అయితే వెళ్తామండి. సో వ్యూ పాయింట్కి వెళ్ళేసిన తర్వాత మనకి టెంపుల్ యొక్క గోపురాలు అనేవి ఇలా కనిపిస్తాయి. ఇది సౌత్ గోపురం సైడ్ 3 గోపురాలు ఇలా కనిపిస్తాయి మనకి. తర్వాత ఈస్ట్ గోపురము, తర్వాత నార్త్ గోపురం సైడ్ చాలా గోపురాలు ఉంటాయి. నార్త్ సైడ్ మనకి ఆ బంగారం రంగులో ఉన్నటువంటి విమాన గోపురం దగ్గరే స్వామివారిని మనం దర్శించుకున్నాము. సో వెస్ట్ సైడ్ ఓన్లీ ఒకటే గోపురం ఉంటుందండి. సో ఈ టెంపుల్ వ్యూ చూసుకొని నేనైతే వచ్చేసాను బయటకి. సో ఇదండి శ్రీరంగం టెంపుల్ టూర్. ఎలా అనిపించింది? సో ఈ శ్రీరంగం టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నుంచి తంజావూరు వెళ్ళాను. తంజావూరు ఇక్కడ నుంచి జస్ట్ 60 కిలోమీటర్స్ అండి. సో కొంతమంది మదురై కూడా వెళ్తారు. మదురై ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నియర్ బై కుంభకోణం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నియర్ బై టెంపుల్ డీటెయిల్స్ అండ్ ట్రైన్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి. సో నేనైతే ఇప్పుడు తంజావూరుకి స్టార్ట్ అయిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, సో ఎలా అనిపించింది వీడియో? ఇదండి శ్రీరంగం టూర్. సో ప్లీజ్ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వామిపురి వ్లాగ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానని చెప్పేసి చెప్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వామిపురి వ్లాగ్స్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.